ఒకరోజు భక్సింగ్ గారి దగ్గరికి వారి పరిచారకుడు వచ్చాడు. భక్సింగ్ గారు పాస్టర్ గారు మన మందిరానికి కలెక్టర్ గారు ఎవరు వచ్చారంట? కలెక్టర్ గారు ఏం చేయాలి? ఇప్పుడు గబుకు పాట ఆపేలా, ప్రార్థన ఆపేలా, వాక్యం ఆపేలా, ఫ్లవర్ బొకే తీసుకుని వెళ్ళాలా? వచ్చింది ఎక్కడికి? ఎక్కడికొచ్చాడు? వచ్చాడు. అది 10ంటికి ఆరాధన అయితే ఈయన 9 గంటలకే వచ్చాడు. ఇప్పుడు ఈ కలెక్టర్ అనుకున్నాడు, నన్ను ఇప్పుడు వెంటనే గబగబా పాస్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్తారు అనుకున్నాడు. నిజంగా తీసుకెళ్ళారు. రండి కలెక్టర్ గారు అని చెప్పి పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత ఎందుకు వచ్చారండి కలెక్టర్ గారు అని అడిగితే ఆ కలెక్టర్ గారు చెప్పారు, భక్సింగ్ గారు మీతో నేను పరిచర్య చేయాలనుకుంటున్నాను. ఏమన్నాడు? మీ సేవలో ఉండాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు భక్సింగ్ గారు అన్నారు, అలాగా చాలా మంచిదయ్యా అన్నాడు. అప్పుడు కలెక్టర్ గారు ఏమనుకుంటాడు, పక్కనే కుర్చీ నాకు కూడా పక్కనే కుర్చీ వేసి ప్రారంభ ప్రార్థన నాకు ఇస్తాడు, ఒక పాట పాడమని కొద్ది మాటలు చెప్పమని బైబిల్ ఇచ్చి 10 నిమిషాలు నువ్వు కూడా చెప్పాయి అంటాడు అనుకుంటే ఆ మాటలేమి అంతే కదా. మన ఘనతలు ఇలా ఉంటాయి, మన సన్మానాలు ఇలాగ ఉంటాయి. కానీ భక్సింగ్ గారు అంటున్నారు కదా, కలెక్టర్ గారు చాలా మంచిది రావడం, నాతో పాటు పని చేయాలనుకుంటున్నారు కదా, నాతో పాటు పరిచర్య చేయాలనుకుంటున్నారు కదా. అది ఆ చివర బకెట్లు ఉన్నాయి, ఆ బకెట్లో నీరు తీసుకొని వెళ్ళిపోయి ఆ యొక్క వాష్రూమ్లన్నీ ఎలా ఉంటుంది ఈ మాట? ఎవరు చెప్పాడు? చెప్పాలంటే ఏముండాలి? కలేజా అంటారే, అర్థమైందా? ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి, బ్రేవ్ హార్ట్ ఉండాలి, దేవుని ఆత్మ ఉండాలి, భయపడకుండా, అర్థమవుతుందా? ఉండేవాడు దేవుని పరిచర్య చేయలేడు. దాన్ని గులాంగిరి అంటారు. ఏమంటారమ్మా? వచ్చిన ప్రతి ఒక్కడిని స్టేజ్ మీద కూర్చోబెట్టి, వచ్చిన ప్రతి ఒక్కడికి బైబిల్ ఇచ్చేసి, వచ్చిన ప్రతి ఒక్కడికి వెంటనే అతను రాగానే వెంటనే పాటలు ఆపేసి, వాక్య పరిచర్య ఆపేసి సన్మానం చేస్తూ కూర్చుంటే నువ్వు పరిచర్య దొంగిలించిన వాడు అవుతావు. కలెక్టర్ గారు అంటున్నారు, ఇదేంటయ్యా, నేను ఫస్ట్ టైం వస్తే నన్ను వాష్రూమ్లు అన్నాడా? మనసులో అనుకున్నాడేమో, కానీ మౌనంగా వెళ్ళిపోయి వాష్రూమ్లన్నీ. భక్సింగ్ గారు అంటున్నారు, నాతో పరిచర్య చేయాలంటే అక్కడితో ప్రారంభం అవ్వాలంటున్నారు. ఎక్కడితో? నాతో నడవాలంటే, నాతో పరిచర్య చేయాలంటే ఎక్కడితో మొదలవ్వాలి? చీపురుతో మొదలవ్వాలి, పట్టాలతో మొదలవ్వాలి, కుర్చీలు వేసే దగ్గర నుంచి మొదలవ్వాలి. అవి ఏమీ చేయకుండా రాగా నా పక్కన అన్ని చర్చిల్లో జరిగిద్ది, నాకు ఈ చర్చిలో ఈ పరిచర్యలో జరగదు. ఎక్కడి నుంచి రావాలంటే అక్కడి నుంచి ఊడ్చుకుంటూ రావాలి, కడుక్కుంటూ రావాలి, కుర్చీలు